చాలా రోజుల తర్వాత రొయ్యల కర్రీ అయితే తినాలనిపించింది. ఈ విధంగా చేశాను నేను. టేస్ట్ అయితే అద్దిరిపోయింది. రొయ్యల కర్రీ టేస్టీగా చేసుకోవడం చాలా ఈజీ. ఇట్లా కట్ చేసుకోవాలి చిన్న చిన్నగా. కర్రీలోనికి మనకు కావాల్సినవి అయితే ఆనియన్స్ కట్ చేసుకోవాలి, 2 మిరపకాయలు, ఒక మీడియం సైజ్ టమాటా, ఇంకా కరివేపాకులు. తగినంత కొంచెం ఆయిల్ అయితే నేను వేసుకుంటున్నాను. స్టవ్ కొద్దిగా హై ఫ్లేమ్ లో పెట్టేసుకోవాలి. ఆయిల్ కొద్దిగా మరిగిన తర్వాత అందులోనికి జీలకర్ర ఆవాలు వేసేసుకోవాలి. జీలకర్ర ఆవాలు అయితే చిటపట్టిన తర్వాత మనం సన్నగా తరుక్కున్న ఆనియన్స్ ఇంకా 2 మిర్చీలు ఇందులో వేసేసుకోవాలి. ఆనియన్స్ కొంచెం బ్రౌన్ కలర్ లోకి వచ్చేంత వరకు ఇంకా హై ఫ్లేమ్ లోనే ఉంచాలి స్టవ్. తర్వాత ఒక రెమ్మ కరివేపాకు వేసేసుకుని కొద్దిగా అటు ఇటు కలిపేసుకోవాలి. ఒక చిటికెడు పసుపు వేసుకొని అట్లనే అల్లం వెల్లుల్లి వేసేసుకొని కలిపేసుకోవాలి. అంటే అట్లా చేసుకోవాలి ఇట్లా చేసుకోవాలని చెప్తున్నానంటే నేను పెద్ద చెఫ్ ని కాదు, జస్ట్ ఏదో అలవాట్లు అట్లా వచ్చేస్తుంది. జస్ట్ నాకు వచ్చిన స్టైల్లో నేను చేస్తున్నాను. అల్లం పేస్ట్ బాగా కలిసేంత వరకు కలుపుకోవాలి. తర్వాత మనం సన్నగా కట్ చేసుకున్న టమాటోస్ అయితే ఇందులో వేసేసుకొని బాగా కలుపుకొని, చూడడానికి క్వాంటిటీ ఎక్కువ కనిపిస్తుంది కానీ ఇది మొత్తం ఒకటే రొయ్య. అట్లా చిన్నగా కట్ చేసేసుకొని ఇంకా ఇందులో వేసేసుకోవడమే. ఈ ఒక్క రొయ్యనే పావు కేజీ పైన ఉంటది. ఇలాంటి పెద్ద రొయ్యల కర్రీ మీరు ఎన్నిసార్లు తిన్నారో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా మనం తగినంత సాల్ట్ వేసేసుకొని రొయ్యలకి కలిసేంత వరకు ఆ సాల్ట్ మనం బాగా కలిపేసుకోవాలి. ఇంకా సాల్ట్ బాగా కలిసిన తర్వాత మనం ఒక 5 మినిట్స్ దీన్ని మూత పెట్టి ఉంచేసేయాలి. ఈ కర్రీ చేస్తున్న ప్రాసెస్ లో నేను ఏమైనా మిస్టేక్ చేస్తే కూడా కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఒక 5 మినిట్స్ మూత పెట్టేసుకొని తీసిన తర్వాత ఇందులో కారం వేసేసుకోవాలి. కారం ముక్కలకి పట్టేంత వరకు మంచిగా కలిపేసుకోవాలి. దీన్ని కారం ముక్కలు కంటిన తర్వాత మంచిగా మూత పెట్టేసుకొని ఒక 5 మినిట్స్ దీన్ని ఇట్లా వదిలేసేయాలి. ఇంకా మనం దీంట్లో వేసుకోవాల్సినవి ఏంటి అంటే, ఫస్ట్ అయితే మనం ఇంకొక 2 మినిట్స్ దీన్ని మనము ఉడకనియాలి. ఒక 5 మినిట్స్ ఉడకనిచ్చి మూత ఓపెన్ చేసిన తర్వాత చూడండి ఎట్లా అనిపిస్తుందో. చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది. అయితే మన రొయ్యల కర్రీ ఇంకా అయిపోలేదు. దీంట్లో ఇంకొకటి యాడ్ చేయాలి మనము. అదేంటంటే మసాలా లేదే మనం ఏ కర్రీస్ కూడా చేయం కదా. మసాలా వేసేసుకొని మంచిగా కలిపేసుకోవాలి. ఇంకేముంది, మనం తినడానికైతే రొయ్యల కర్రీ రెడీ అయిపోయింది. ఇక వీడియో కనుక నచ్చినట్లయితే ఒక లైక్, షేర్, సబ్స్క్రైబ్ కొట్టేసేయండి ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.